హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నేత్రిక ఛానల్. సో టుడే 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 రివ్యూ వచ్చేసి ఆహ్, చాలా గొడవలుగా జరిగింది. కొంచెం టాస్క్‌లు జరిగాయి. అలానే కొద్దిగా పర్లేదండి. ఈరోజు ఎపిసోడ్ కనుక చూసినట్లయితే మొన్న 4 ఎపిసోడ్స్ చూస్తుంటే ఏవైతే ఇప్పటి వరకు జరిగే ఎపిసోడ్స్ అన్నిటిని చూస్తుంటే 5 ఎపిసోడ్లు అంటే గ్రాండ్ లాంచ్‌తో తీసేసి 4 ఎపిసోడ్‌లను చూస్తుంటే చాలా బోర్‌గా అనిపించింది. ఈ సీజన్ 8 అనేది రేటింగ్ కూడా పడిపోతున్నట్లు అనిపించింది. అంత ఇంట్రెస్ట్ ఎక్కడా రాలేదు. కానీ మెల్లమెల్లగా ఇప్పుడే కొంచెం పికప్ అవుతుంది. సో ఈరోజు చూసుకున్నట్లయితే ఎపిసోడ్ మొత్తం కూడా కొంచెం హల్చల్ చేసింది. కొంచెం కారం కారంగా, కొంచెం స్వీట్‌గా, కొంచెం ఫన్నీగా, కొంచెం అరగెంట్‌గా, కొంచెం స్పోర్టివ్‌గా, సో ఇలా అన్ని రకరకాలుగా ఉగాది పచ్చడిలాగా అనిపించిందండి ఈరోజు ఎపిసోడ్ కనుక చూసినట్లయితే. సో ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి స్టార్టింగే మనకి టాస్క్ నిన్న ఏం జరిగిందంటే, నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది, టాస్క్ 1 కంప్లీట్ అయింది. సో ఆ కంప్లీట్ అయినప్పుడు మనకి యష్మి టీం విన్ అయింది కదండి. సో ఈరోజు సెకండ్ టాస్క్ని బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి టాస్క్ 2 వస్తుంది. సో టాస్క్ 2 ఎందుకు అంటే, పవర్ఫుల్ క్లాన్ ఎవరైతే అవ్వాలనుకున్నారో, పవర్ఫుల్ సమూహం లేదా పవర్ఫుల్ గ్రూప్ అవ్వాలి అంటే అవతల వాళ్ళ గ్రూప్తో ఫైట్ చేసి ఒకవేళ విన్ అయితే విన్ అయిన వాళ్ళు ఏదైతే థర్డ్ గ్రూప్ చిన్న గ్రూప్ ఉందో, సో నిఖిల్ వాళ్ళ గ్రూప్ ఉందో, ఆ గ్రూప్లోంచి ఒకరిని వాళ్ళ గ్రూప్లోకి కలుపుకొని ఒక పెద్ద గ్రూప్ లాగా అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో దాని గురించి ఈరోజు బిగ్ బాస్ నిన్న ఫస్ట్ టాస్క్ పెట్టారు. సో ఫస్ట్ టాస్క్లో యష్మి టీం విన్ అయ్యారు. తర్వాత ఈరోజు సెకండ్ టాస్క్ బిగ్ బాస్ పెట్టారు. సో దీనికి ఈ టాస్క్ నేమ్ ఏంటంటే లూప్ ది హూప్స్ అనమాట. అంటే ఒక సర్కిల్ అంటే రబ్బర్ ట్యూబ్లు ఇస్తాడు. ఆ హూప్స్ని వాటిని హూప్స్ అంటారు. ఆ హూప్స్ని ఏం చేయాలి అంటే ఒక చైన్ లాగా రెండు టీంలు చైన్ లాగా ఫామ్ అయిపోయి ఇట్లా చేతులు పట్టుకొని నిలబడ్డారు అందరూ. సో ఫామ్ అయిపోయి హూప్ని ఏం చేయాలి అంటే అసలు హ్యాండ్స్ టచ్ చేయకుండా మీరు ఎలా అయినా సరే ఆ హూప్ని బాడీ మీదుగా ఒక్కొక్కరు బాడీ మీదుగా పాస్ చేస్తూ అట్లా మొత్తం ఎన్ని ట్యూబ్స్ ఉన్నాయో, ఆ హూప్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎవరైతే ఫాస్ట్గా ఫినిష్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు లెక్క అనమాట. సో ఇది బిగ్ బాస్ చెప్పిన కాన్సెప్ట్. దీనికి రెండు టీంలు, నైనికా టీం అండ్ యష్మి టీం ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి. సో సంచాలకులుగా ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు నిఖిల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో నిఖిల్ ఈ టాస్క్కి సంచాలకుడిగా వ్యవహరించాడు. సో ఇక్కడ ఏమైంది అంటే, ఇట్లా టాస్క్ జరుగుతూ ఉన్నప్పుడు బజర్ మొగ్గన టాస్క్ స్టార్ట్ అయిపోయిందండి. సో టాస్క్ ఆడుతున్న మూమెంట్లో ఏమైంది అని అంటే, ఫాస్ట్గా వేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ ఆడిన విధానంలో అంటే ఇక్కడ మనకి స్మార్ట్ గేమో లేకపోతే నార్మల్ గేమో నాకు అర్థం కాలే. కానీ ఇక్కడ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, ఇక్కడ బాడీ అంతా కూడా కవర్ చేస్తూ, అంటే మొండెం అంటారు కదా, తలని ఏమంటారు, మొండెం అంటారు. సో బాడీ అంటే శరీరమే వస్తుంది నాకు తెలిసి అయితే. సో అలా వేసుకుంటూ వెళ్ళి కరెక్ట్గా ఫినిష్ చేసింది అయితే నాకు యష్మి టీం అనిపించింది. ఎందుకంటే శేఖర్ భాష గారు అంటే ఫస్ట్లో వీళ్ళు కూడా మిస్టేక్ చేశారు. యష్మి కూడా తీసుకోవడం ఫస్ట్ హ్యాండ్ టచ్ చేసింది, అక్కడ ఒక మిస్టేక్ ఉంది. సో తర్వాత నుంచి వీళ్ళు పికప్ అయిపోయి వాళ్ళు హ్యాండ్ టచ్ చేయకుండా వేస్తూ ఉన్నారు. సో ప్రాపర్గా అయితే ఈ టాస్క్ ఆడింది అని నాకు అనిపించింది యష్మి టీం అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు బాడీలోంచి తీస్తూ ఫస్ట్ ఉంది యష్మి వాళ్ళ టీంలో చైన్లో ఇలా అందరూ చేతులు పట్టుకొని వెళ్ళినప్పుడు లాస్ట్లో శేఖర్ భాషా గారు ఉన్నారు. సో శేఖర్ భాషా గారు ఏం చేశారు అని అంటే, తనకు వస్తున్న హూప్ని తలలోంచి బాడీ నుంచి కాళ్ళకి తీసి అలా వేస్తూ వచ్చారు. ప్రతిదీ కూడా అలా చేస్తూ వచ్చారు. కానీ నైనిక టీం అలా చేయలేదు. హెడ్ నుంచి ఇలా వేస్తూ వచ్చారు. అదే ఒక రకంగా చూసినట్టయితే స్మార్ట్ గేమ్ అనుకోవచ్చు, కానీ కొద్దిగానే బాడీ టచ్ అవుతుంది. సో దాన్ని స్మార్ట్ గేమ్ అనుకోవచ్చు. సో కానీ ప్రాపర్గా అయితే కంప్లీట్గా ఆడింది, ఫుల్ఫిల్ చేసింది మాత్రం యష్మి టీం అనిపించింది. సో కానీ ఇక్కడ వాళ్ళు స్మార్ట్ గేమ్ ఆడారని చెప్పి సంచాలకులు చెప్పగానే యష్మి వచ్చి గొడవ పడింది. అలా ఎలా అవుతుంది, వాళ్ళు అసలు బాడీ అంటే కింద కదా, మనం శరీరాన్ని బాడీ అంటారు అని అంటే, కాదు హెడ్ కూడా బాడీ కిందే వస్తుంది అని చెప్పేసి గొడవ స్టార్ట్ చేశారు. పృథ్వీ కూడా వాళ్ళ యష్మి టీం నుంచి యష్మి కొంచెం చాలా ట్రిగ్గర్ అయిపోయారు. సో సంచాలకులుగా అప్పుడే ఆ టైంలోనే బిగ్ బాస్ గారు అడిగినప్పుడు సంచాలకుడు నిఖిల్ ఏం చెప్పారంటే, నైనిక టీమే విన్ అయిందని చెప్పగానే అందరూ కూడా క్లాప్స్ కొడతారు, అయిపోయింది, అప్రిషియేట్ చేస్తారు. సో మళ్ళీ యష్మి వెళ్ళి నిఖిల్తో మాట్లాడుతుంది. సంచాలకుల ప్రకారం ఇది కరెక్టే కాదు అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉండిద్ది.
సో ఈ విషయంలో చాలా ఫీల్ అవుతూ చెప్తున్నప్పుడు సీత అంటుంది, నువ్వు అప్రిషియేషన్ ఇవ్వడం చేతగానప్పుడు అంత పాజిటివ్గా తీసుకోవడం కూడా ఉండాలి అంటే, లేదు నేను దానికి ఫీల్ అవ్వట్లేదు, సో ఇలా తీసుకున్నారని చెప్పేసి ఫీల్ అవుతున్నాను అంతే, మీరు విన్ అయినందుకు నాకు హ్యాపీనే అని చెప్పేసి యష్మి చెప్పింది. ఆ తర్వాత ఈరోజు ఏంటో సోనియా వచ్చేసి, నిఖిల్ సోనియా ర్యాప్ ఈరోజు బాగుందండి, ఏదో పెయిర్ లాగా అనిపించింది. అంటే ఫ్రెండ్గా మరి నిఖిల్ సోనియాతో ఉండాలనుకుంటున్నాడో మరి ఏమో తెలియదు కానీ, సో వాళ్ళిద్దరి మధ్య ర్యాపో మాత్రం మంచిగా అనిపించింది. సో సోనియా అడుగుతుంది నిఖిల్ని, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా అని చెప్పేసి అడుగుతుంది. దానికి నిఖిల్ అదేం లేదు, అలాంటిది ఏం లేదు అని చెప్తాడు. సో ఇక్కడ ఇంకొక విచిత్రం ఏం జరిగిందంటే ఈరోజు ఎపిసోడ్లో, ఫస్ట్ ఏమో సోనియా నిఖిల్ కలిసి ర్యాపో బాగుంది, తను ఎలోన్గా ఉంటే ఎందుకు ఇక్కడ కూర్చుంటున్నావు, అందులో రారా కలవరా అని చెప్పేసి సోనియాని నిఖిల్ వాళ్ళిద్దరి మధ్య ఒక ర్యాపో మంచిగా అనిపించింది. ఇంతకుముందు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళు, ఇప్పుడు మంచిగా అనిపించింది. అదొక వింత జరిగింది ఈరోజు బిగ్ బాస్ హౌస్లో. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ చాలా జోష్గా ఉన్నాడు. సో ఈరోజు మన ఆదిత్య ఓం గారిని కూడా ఇమిటేట్ చేశాడు, చాలా ఫన్గా మంచిగా అనిపించాడు మణికంఠ. సో మణికంఠ ఇలానే ఉంటే ముందు ముందు సర్వే అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా గేమ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే తను టాప్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో మణికంఠ చాలా జోష్కున్నాడు. ఆ తర్వాత విష్ణుతో మాట్లాడాడు, తన గురించి చెప్పుకున్నాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నామినేషన్స్ గురించి మళ్ళీ డిస్కషన్ వచ్చింది, ఎవరు వెళ్తారని చెప్పేసి కిచెన్ ఏరియాలో మాట్లాడుకున్నారు. సో కిచెన్ ఏరియాలో మాట్లాడుకున్నప్పుడు ప్రేరణ అంది, నేనే వెళ్ళిపోతానేమో అని తను డౌట్గా ఉంది. సో అందరికీ ఈరోజు అదే అనమాట, ఎవరు వెళ్తారో అని చెప్పేసి టెన్షన్గా ఉన్నారు. ఎవరికి వారైతే మేము వెళ్ళిపోతాం అనుకుంటూ మాట్లాడుకున్నారు. ఈలోపు బ్యాండ్స్ మర్చిపోయారట, ఎవరు నైనికా టీం వాళ్ళు మర్చిపోయారట. సో అవి తీసుకొచ్చి యష్మి అభయ్కి ఇచ్చి, వాళ్ళు అంటే విష్ణునే మర్చిపోయింది. సో ఆ బ్యాండ్స్ని వీళ్ళు తీసుకొని ఎలా ఆడతారో చూద్దాం, బిగ్ బాస్ బ్యాండ్స్ అడగాలట, బాగుంటుంది అని చెప్పేసి ఫన్నీగా మాట్లాడుకున్నారు. సో కొంచెం ఫన్ అయితే జనరేట్ అయింది అబ్బాయి వల్ల. తర్వాత మనకి ఇక్కడితో ఆ రోజు నైట్ అయిపోయింది. నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంటేనే మనకి మార్నింగ్ సాంగ్ ఉంటుంది కదా, సో మార్నింగ్ సాంగ్ వచ్చింది. అన్నారా అన్న సాంగ్ ఉంటుంది కదా, టామ్ టామ్ టంటటామ్ అన్న సాంగ్ ఉంటుంది కదండి, సరిగా పాడబోతే క్షమించండి. సో ఆ సాంగ్తో స్టార్ట్ అయిపోయింది ఈరోజు. మార్నింగ్ ఆ సాంగ్ తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చారు, ఎంటర్ అయ్యారు. సో అక్కడ కిచెన్ టీంలో సీత ఉండాలి. సీత అన్న ఇప్పుడే చూసుకొని చెప్పేసి అబ్బాయికి చెప్పి వెళ్ళిపోయిందట. సో అబ్బాయి ఏమో పులిహోర కలుపుతూ ప్రేరణని పోపు వేయమంటే ప్రేరణ పోపు మార్చింది, పాలు పొంగిపోయాయి, టీ పెడితే టీ పొంగిపోయింది. సో ఇవన్నీ జరిగేసరికి సీత అన్న నేను చూసుకోమన్నాను అంటే, అరే నేను పులిహోర కలుపుతున్నాను రా అని అబ్బాయి మంచిగానే ఉన్నాడు. కానీ సీత ఎందుకు ఈరోజు ఇరిటేటెడ్తో చిటపట్లాడుతూ ఉంది, ఆ పోపు బాగాలేదు అని చెప్పేసి అలిగి వెళ్ళిపోయింది, మీరే చేసుకోండి అనుకుంటూ వెళ్ళిపోయింది సీత. తర్వాత నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టాస్క్, ఫైనల్ టాస్క్ బిగ్ బాస్ దాని గురించి చెప్పారు. సో థర్డ్ టాస్క్ ఎవరైతే అంటే టోటల్ ఫస్ట్ టాస్క్ అయిపోయింది, సెకండ్ టాస్క్, ఇది మూడో టాస్క్ అండి. సో ఈ మూడో టాస్క్ వచ్చేసి బ్యాలెన్స్ ది బ్రిక్స్ అనమాట. ఫస్ట్ టాస్క్ వచ్చేసి బాల్ పట్టు గోల్ కొట్టు అది అయిపోయింది కదా, తర్వాత లూప్ ది హూప్స్ అయిపోయింది కదా. సో దీనిలో చెరొకరు విన్ అయ్యారు కాబట్టి బిగ్ బాస్ ఏమని అనౌన్స్ చేస్తారంటే, ఇది ఆఖరి టాస్క్. ఈ ఆఖరి టాస్క్ ఇప్పుడు చెరొకరు విన్ అయ్యారు. ఈ ఆఖరి టాస్క్లో ఎవరైతే విజేతగా నిలుస్తారో వాళ్ళు అపోనెంట్ టీం, అంటే ఇప్పటి వరకు చిన్న టీంగా ఉన్న నిఖిల్ టీంలో ఎంతమంది ఉన్నారండి, బేబక్క, మణికంఠ, నిఖిల్. సో వీళ్ళల్లోంచి ఒక్కరిని ఇంకొకరు సోనియా. సో వీళ్ళల్లోంచి ఒక్కరిని మీ టీంలోకి తీసుకోవచ్చు ఎవరైతే విజేతలుగా ఉంటారో అని చెప్పేసి చెప్తారు. అలాగే ఇక్కడ థర్డ్ టాస్క్ గురించి బిగ్ బాస్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమని అంటే, ఇది బ్యాలెన్స్ ది బ్రిక్స్, ఇటుకల్ని బ్యాలెన్స్ చేయాలి. 5 ఇటుకలు ఉంటాయి. సో అక్కడేమో స్వింగ్ ప్లాట్ఫామ్ అంటే ఊగుతూ ఉన్న ఒక ప్లాట్ఫామ్ ఉంటుందండి. దాని మీదకి మెల్లగా జాగ్రత్తగా, ఆ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది, ఒక నెట్టెడ్ టైప్ ఉంటుంది, ఆ వలలోకి వెళ్ళి కాళ్ళు అందులో పెట్టి అది ఊగకుండా మనం ఇటుకల్ని పెడుతూ ఉండాలి. సో ఏ టీం అయితే ఫాస్ట్గా వెళ్తూ బ్యాలెన్స్ చేస్తూ ఆ ఊగుతూ ఉన్న నెట్ లాంటి ఉయ్యాల మీద, బల్లలాగా ఉంటుంది అది, ఆ ప్లాట్ఫామ్ మీద ఇటుకలు పెడతారో వాళ్ళే విన్ అయినట్టు. సో ఇక్కడ 1 by 1 పెడుతూ ఉన్నారు. ఇటువైపు శేఖర్ భాష, అటువైపు ఓం గారు, నైనిక, ఇట్లా అందరూ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ఈ టైంలో పృథ్వీ ఏం చేశాడంటే, ఇక్కడ పృథ్వీ మిస్టేక్ చేశాడు. ఏమని చేశాడంటే, తను ఆల్రెడీ 2 ఉన్నాయి, తను వెళ్ళి పెట్టాడు. ఆల్రెడీ వాళ్ళే 4 బ్రిక్స్ ఉన్నాయి.
ఆ మూమెంట్లో పృథ్వీ ఏం చేశాడంటే ఆదిత్య ఓం గారు పెట్టి ఆల్రెడీ ఉన్నాయి, ఆదిత్య ఓం గారు పెట్టకముందే ఆల్రెడీ ఒక బ్రిక్ ఉంది, మళ్ళీ ఆదిత్య ఓం గారు స్టార్ట్ చేశారు పెట్టడానికి. ఆ మూమెంట్లో పృథ్వీ ఏం చేశాడంటే వాళ్ళ స్వింగ్ని కావాలని డిస్టర్బ్ చేశాడు. సో డిస్టర్బ్ చేయగానే వాళ్ళ ఇటుకలన్నీ కింద పడిపోయాయండి. సో వాళ్ళు చాలా గొడవ పెట్టేశారు, ఏంటి ఇట్లా అని చెప్పేసి. అంటే ఇది మా స్ట్రాటజీ అని చెప్పేసి పృథ్వీ అన్నాడు. ఓకే అని చెప్పేసి ఇక వీళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ మన ఓం గారి తర్వాత నబిల్ వెళ్ళాడు. ఎవరు నైనికా టీం నుంచి నబిల్ వెళ్ళి పెడుతూ ఉన్నప్పుడు వీళ్ళు అబ్బాయి వచ్చేసి అబ్బాయి పెట్టేశాడు వాళ్ళ దాంట్లో. అప్పుడు నబిల్ ఏం చేశాడు, అబ్బాయిది తోసేశాడు. అబ్బాయిది తోసేసిన తర్వాత మళ్ళీ ఇలా 1/1 వస్తుంటే మళ్ళీ అబ్బాయి వెళ్ళేసి నిఖిల్ వాళ్ళ టీంలో నైనికా వాళ్ళ టీంలో బ్రిక్స్ పెడుతున్న వాటిని పడేశారు, విష్ణు పెడుతుండ్రు ఇవన్నీ పడేశారు. సో ఇక్కడ యష్మి టీం వాళ్ళు 2 మిస్టేక్స్ చేశారండి. పృథ్వీ వెళ్ళి వాళ్ళని కెలకటం ఒక తప్పు, వాళ్ళు బ్రిక్స్ పడేయటం ఒక తప్పు. దాన్ని కంటిన్యూ చేస్తూ ఆ టీం వాళ్ళు కంటిన్యూ చేశారు కదా అని మళ్ళీ అబ్బాయి కూడా వెళ్ళి వాళ్ళని పడేయటం అనేది తప్పు. సో ఇక్కడైతే స్ట్రాటజీ లాగా నాకు అనిపించలేదు, స్మార్ట్ గేమ్ లాగా అనిపించలేదు. వాళ్ళు విన్ అవుతారని ఒకలాంటి అది నాకైతే నచ్చలేదండి. ఇక్కడ వీళ్ళదే తప్పు ఉంది, యష్మి టీంది తప్పు ఉంది. సో తర్వాత ఇది ఫెయిర్గా లేదని నిఖిల్ కూడా అర్థమైపోయి, గాయస్ మీరు ఫౌల్ గేమ్ ఆడుతున్నారు, స్టాప్ చేయండి అనగానే ఆ మూమెంట్లో స్టాప్ అని, ఈ ఫౌల్ గేమ్ని స్టాప్ చేయమని అనే మూమెంట్లో ఏమైందంటే యువతల వైపు ఎవరైతే యష్మి టీం ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ 2 బ్రిక్స్ పెట్టేసి ఉన్నాయి రెడీగా. ఫౌల్ గేమ్ స్టాప్ చేయండి అనగానే ఇటువైపు 2 బ్రిక్స్ ఉన్నాయి. ఆదిత్య ఓం గారు అప్పుడే పెడుతున్నారు, సింగిల్ బ్రిక్ ఉందనమాట. సో తర్వాత ఫౌల్ గేమ్ ఆడొద్దు అప్పటి నుంచి జెన్యున్గా ఆడతారు. సో జెన్యున్గా ఆడి పెడుతూ ఉన్నప్పుడు శేఖర్ భాషా గారు పెడతారు. శేఖర్ భాషా గారి తర్వాత పృథ్వీ వెళ్తుంటాడు. సో పృథ్వీ పెట్టే లోపే అక్కడ గేమ్ అయిపోయింది. సో ఇటువైపు వాళ్ళు కూడా నైనికా పెడుతూ ఉంటే గేమ్ అయిపోయింది. వీళ్ళిద్దరివి చూసినట్లయితే నైనికా టీం వాళ్ళు వచ్చేసి మనకి 2 బ్రిక్స్ పెడతారు, వీళ్ళు వచ్చేసి 4 బ్రిక్స్ పెడతారు. సో వీళ్ళే విన్ అయినట్లు లెక్క అని చెప్పేసి సంచాలకుడు అనౌన్స్ చేస్తారు. అప్పుడు వీళ్ళందరూ మీరు చేసింది ఫౌల్ గేమ్ అని స్టాప్ చేయమని చెప్పినప్పుడు అప్పటికే వాళ్ళు ఇవి 2 ఉన్నాయి 1 ఉన్నాయి అని చెప్పేసి బాగా గొడవ పడతారు వీళ్ళంతా. అప్పుడు నిఖిల్ అంటాడు, నేను చెప్పినప్పుడు అక్కడ 1 ఉందా 2 ఉందా అది నాకు అనవసరం, నేను స్టాప్ అన్నప్పుడు ఫౌల్ గేమ్ స్టాప్ చేసేసారు, అప్పటి నుంచి జెన్యున్గా ఆడారు. సో ఆ మూమెంట్లో ఎన్ని బ్రిక్స్ ఉన్నాయో నాకు అదే కౌంట్ అవుతుందని ఇక్కడ క్లియర్గా చెప్పాడు. సంచాలకుడు అయితే తప్పేం లేదు, కానీ వీళ్ళు ఇలా చేసుకొని ఫౌల్ గేమ్ ఆడటమే తప్పు, అందులోనే యష్మి టీం స్టార్ట్ చేయడమే తప్పు. సో ఈ గేమ్ ఇలా గొడవలతో అయిపోయిన తర్వాతకి యష్మి టీం విన్ అని అనౌన్స్ చేయగానే సో వీళ్ళు స్పోర్టివ్గానే తీసుకున్నారండి, అది బాగా నచ్చింది. నైనికా టీం అయితే స్పోర్టివ్గా తీసుకున్నారు, నచ్చింది. తర్వాత వీళ్ళిద్దరు 2 టాస్క్లో యష్మి టీం విన్ అయ్యారని చెప్పేసి బిగ్ బాస్ ఏం చేశారంటే హాల్లో అందరిని సోఫా ఏరియాలో అందరూ కూర్చున్న తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, యష్మి టీం 2 టాస్క్లు విన్ అయిన కారణంగా నిఖిల్ టీం నుంచి ఒకరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది అని చెప్పగానే అందరూ వీళ్ళంతా డిస్కస్ చేసుకొని సోనియా పేరు చెప్తారు. సో నిఖిల్ టీంలో సోనియా ఉంది కదా, సోనియాని వీళ్ళు లాగేసుకుంటారు. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తారంటే శేఖర్ భాష మీరు వెళ్ళి బ్యాండ్స్ ఉన్నాయి కిచెన్లో స్టోర్ రూమ్లో తీసుకుని రండి అనగానే తన ఆల్రెడీ అంతకుముందు ఉన్న బ్యాండ్స్ ఏమో నిఖిల్ టీమ్ బ్యాండ్స్ అనమాట, అవి బ్లూ కలర్ బ్యాండ్స్, వాటిని బిగ్ బాస్ తీసేసేయమని, రెడ్ కలర్ బ్యాండ్స్ వచ్చేసి యష్మి వాళ్ళవి, ఆ బ్యాండ్స్ వేసుకోమని చెప్తారు. అంటే ప్రతి క్లాన్కి ఒక కలర్ బ్యాండ్స్ని ఇచ్చారు, అవి ధరించుకొని ఉండాలన్నమాట. కాబట్టి ఆ బ్యాండ్స్ని ధరించుకుంటుంది, అందరు క్లాప్స్ కొడతారు. ఇప్పుడు ఏమైంది అని అంటే యష్మి టీంలో మొత్తం 6. సో ఒకరు విన్ అవ్వడం ఒక బొనాంజా అయితే ఇంకొక డబుల్ బొనాంజా ఇచ్చాడు బిగ్ బాస్ వీళ్ళకి. అదేంటంటే వాళ్ళకి లగ్జరియస్ రూమ్ ఒకటి ఉందండి, డ్రాగన్ ఫ్లై రూమ్. అది మనకి నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా స్టార్టింగ్ ఎపిసోడ్లో. సో డ్రాగన్ ఫ్లై రూమ్ వచ్చేసి వీళ్ళకి లగ్జరియస్ రూమ్గా, అంటే 2 టాస్క్లు విన్ అయిన క్లాన్కి అదొక రూమ్ ఇచ్చేసారండి, చాలా లగ్జరియస్గా. బెడ్స్ అన్ని బాగున్నాయి, ఎల్లో కలర్లో ఉన్నాయి, అంతా బాగుంది కలర్ఫుల్గా. అందులో చాక్లెట్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఉన్నాయి అనమాట. సో హ్యాపీగా అది చెప్పగానే వీళ్ళంతా క్లాప్స్ కొడతారు, చాలా ఖుషి అయిపోయారు యష్మి టీం. తర్వాత మిగతా వాళ్ళని బిగ్ బాస్ ఏం చేస్తారంటే మిగతా ఉన్న 2 టీంలు నిఖిల్ టీంని నైనికా టీంని ఏం చెప్తారంటే మీరు జీబ్రా రూమ్ ఒకరు తీసుకోండి, ఇంకొకరు పికాక్ రూమ్ సెలెక్ట్ చేసుకోండి, అది మీ ఇష్టం, అంటే మీరు చావండి, వాళ్ళకి లగ్జరియస్ రూమ్ ఇచ్చేసి మీ ఇష్టం అన్నట్లు వాళ్ళకి వదిలేశాడు. వాళ్ళు కూడా డల్గా మొహాలని వేలాడేసుకొని వెళ్ళి జీబ్రాను పికాక్ రూమ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో పికాక్ రూమ్లో వచ్చేసి నిఖిల్ గారు, బేబక్క,
మణికంఠ. సో జీబ్రా రూమ్లో వచ్చేసి మిగతా ఉన్న నైన్కా టీం మొత్తం అందులోకి వెళ్ళిపోయింది. సో అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తారంటే కన్ఫెషన్ రూమ్లోకి ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదండి, వాళ్ళని రమ్మని చెప్తారు బిగ్ బాస్ ఇక్కడ. సో వాళ్ళు రమ్మనగానే బయట వీళ్ళందరూ డిస్కషన్ అనమాట. అభయ్ గారు, పృథ్వీ, మిగతా ఉన్న టీం అంతా, శేఖర్ భాష, వీళ్ళందరూ డిస్కషన్ ఏంటంటే ఏం చెప్తున్నారో వాళ్ళకి, అక్కడ లోపల ఏం జరుగుతుందో, ఏమైనా పనిష్మెంట్లు ఇస్తున్నారా ఏంటి అని చెప్పేసి వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు బిగ్ బాస్ ఈ ముగ్గురితో ఎలా ఉన్నారని మాట్లాడేసి కిచెన్ మొత్తం హౌస్ని క్లీన్గా ఉంచుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే చీఫ్స్గా, కాబట్టి ఇప్పటికే యష్మి టీం విన్ అయినంత కారణంగా వాళ్ళకి 2 డబుల్ బొనాంజాలు అయిపోయాయి కదండి. ఇప్పుడు ట్రిపుల్ బొనాంజా ఇచ్చాడు బిగ్ బాస్ వాళ్ళకి. ఫస్ట్ బొనాంజా ఏంటి, వాళ్ళకి లగ్జరియస్ రూమ్ ఇచ్చాడు. ఫస్ట్ బొనాంజా వచ్చేసి సోనియా వచ్చింది ఆ టీంలోంచి. సెకండ్ బొనాంజా వచ్చేసి లగ్జరియస్ రూమ్ వచ్చింది. థర్డ్ బొనాంజా వచ్చేసి వాళ్ళు ఈ వారం మొత్తం ఏ పని చేయాల్సిన అవసరం లేదు, టాస్క్ విన్ అయ్యారు కాబట్టి మిగతా వర్క్లన్నీ కూడా మిగతా ఉన్న 2 టీంలే చేసుకోవాలి, టీం నిఖిల్ టీమే చేసుకోవాలని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. సో అప్పుడు యష్మిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు యష్మి సెలెక్ట్ చేసింది. ఇక్కడ కూడా పెద్ద కాంట్రవర్సీ అయిందండి. సో యష్మి వచ్చేసి కుకింగ్ టీం కిందేమో నిఖిల్ టీంకి ఇచ్చిందండి. మిగతా నైనికా టీంకి వచ్చేసి మిగతా ఉన్న హౌస్ వర్క్స్, బాత్రూమ్ వర్క్, హాలు, బెడ్రూమ్, సో ఇవన్నీ క్లీనింగ్ సెషన్ మొత్తం కూడా వాళ్ళకే ఇచ్చేసి నిఖిల్ టీంకి కుకింగ్ ఇచ్చిందనమాట. సో అక్కడ నైనికాకి అది నచ్చలేదు. మరి నచ్చినప్పుడు అక్కడే క్వశ్చన్ చేయొచ్చు కదా. అప్పటికి యష్మి అంటది, అమ్మ బయటకు వెళ్తే నన్ను వేసుకుంటారేమోనని. సో ఇక్కడ యష్మి తీసుకున్న డెసిషన్ అయితే నాకైతే కరెక్ట్ అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఆడి ఓడిపోయిన వాళ్ళు నైనికా టీం. సో వాళ్ళు అర్హులు. వాళ్ళు ఎలా ఓడిపోయారంటే ఫస్ట్ టాస్క్లో, సెకండ్ టాస్క్లో వీళ్ళు చీట్ అంటే స్మార్ట్ గేమ్ లాగా అని చెప్పేసి వీళ్ళు చేస్తే, థర్డ్ టాస్క్లో వీళ్ళు ఇలా చేశారు, ఓకే. సో ఇద్దరు ఆడుకున్నారు కాబట్టి గెలుపు ఒకరు, ఓటమి ఒకరు, కాబట్టి ఓటమి వాళ్ళకి ఈ రిమైనింగ్ వర్క్స్ అన్నిటిని అసైన్ చేయడం అనేది, వాళ్ళకి ఇవ్వడం అనేది నాకు కరెక్ట్గానే అనిపించిందండి. నిఖిల్ టీం ఎలాగో ఆడలే కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం అంత మంచిది కాదు. సో ఎలాగో కుకింగ్ టీంలో ఉన్నారు కదా అన్నట్లే కుకింగ్ ఇచ్చినట్లు అనిపించింది. అందులో వాళ్ళే బాగా కుక్ చేస్తారు కాబట్టి కుకింగ్ అని చెప్పేసి నిఖిల్ టీంకి ఇచ్చింది. మిగతాది వచ్చేసి వీళ్ళున్నారు కదా నైనికా టీంకి ఇచ్చిందండి. సో దానికి వీళ్ళంతా కొంచెం ఫీల్ అయ్యారు. సో దీనికంటే ముందు ఏం జరిగిందంటే బిగ్ బాస్ అందరినీ కూర్చోబెట్టి ఏం చెప్పారంటే, మీరు ఆల్రెడీ 3 టీంలు ఉన్నాయి కదా, మీ 3 టీంలకి ఒక నేమ్ కావాలి, అంటే ఒక జెండాలు తయారు చేయాలి. ఆ జెండాలకు ఒక మంచి నేమ్ ఇవ్వండి, ఆ నేమ్తో అని చెప్తారు. అప్పుడు వీళ్ళంతా డిస్కస్ చేసుకొని పేపర్స్ తీసుకొని స్కెచ్ పెన్లు తీసుకొని వాళ్ళు డ్రా చేయడానికి ట్రై చేసి ఆఖరికి చాలా డిస్కషన్ జరిగిందండి. లైవ్లో చూసాను నేను. ఇది చాలాసేపు డిస్కషన్స్ అయ్యి ఫన్నీగా ఉన్నప్పుడు అక్కడ ఆదిత్య ఓం గారు అయితే చాలా ఖుషీగా, చాలా స్పోర్టివ్గా ఉన్నారు. లాస్ట్కి వాళ్ళు ఆదిత్య ఓం గారు నైనికా టీం వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే అంతులేని వీరులు అని పెట్టుకున్నారు. అంతులేని వీరులు అని పెట్టుకున్నారు. సో తర్వాత వచ్చేసి వీళ్ళు అబ్బాయి యష్మి టీం విన్ అయిన వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళంతా కలిసి అఖండ అని పేరు పెట్టుకున్నారు. దాని మీద కొన్ని జోక్స్ వేసుకున్నారు. తర్వాత నిఖిల్, బేబక్క, మణికంఠ కలిసి కెరటాలు, సముద్రం అలా డిస్కస్ చేసి కెరటం అనే పేరు ఫైనల్ చేసుకున్నారు. సో తర్వాత బిగ్ బాస్ అందరినీ సోఫా ఏరియాలో కూర్చోమన్నప్పుడు అందరూ వచ్చేసినప్పుడు బిగ్ బాస్ చెప్తారు, సో మీరు ఏవేవైతే మీ జెండాలకి పేర్లు పెట్టారో వాటి గురించి అంటే చెప్పండి, అంటే ఎందుకు పెట్టారో కారణం వివరిస్తూ చెప్పాలన్నమాట. సో అప్పుడు అఖండ టీం ఫస్ట్ లేచి అఖండ అంటే అన్బ్రేకబుల్, మేము ఎప్పటికీ బ్రేక్ అవ్వదు అని చెప్పేసి వాళ్ళు ఒక ఎద్దుని వేస్తారు, బుల్ వేస్తారు. సో ఎద్దుని వేసి ఆ ఎద్దుని అంటే మేము ఎప్పుడు రెడీగా ఉంటాము ఫైట్ చేయడానికి, అగ్గి మీద గుగ్గిలంలాగా ఇట్లా మేము రెడీగా ఉంటాము ఎప్పుడు ఫైట్ చేయడానికి, అన్బ్రేకబుల్, మమ్మల్ని ఎవరు ఓడించలేరు అని చెప్పేసి చెప్తారు. అందులోనూ ఇక్కడ అన్బ్రేకబుల్ అఖండ అని రాశారు కదండి. సో అఖండాలో సున్నాని వాళ్ళు 8లాగా రాశారు. అక్కడ ఒక క్రియేటివిటీని యూజ్ చేసి, సో దిస్ ఈజ్ ద అన్లిమిటెడ్ కాబట్టి అఖండ అంటే అంతే లిమిట్లెస్ అనుకుంటూ ఒక క్యాప్షన్ ఇచ్చారు. సో బాగానే ఉందండి. తర్వాత వచ్చేసి అంతులేని వీరులు వచ్చారు. అంతులేని వీరులు వచ్చేసి నైనికా టీం, ఆదిత్య ఓం గారు, రిమైనింగ్ వాళ్ళందరూ అండి, విష్ణు, వీళ్ళంతా. సో అంతులేని వీరులు వచ్చారు. సో వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే ప్యూరిటీ,
సో మేము చాలా ప్యూరిటీగా ఎట్లాంటి రిస్క్ వచ్చినా సరే ఒక వీరులాగా పోరాడతాము. అది గెలిపోయినా ఓటమైనా సరే మేము దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటాము. సో మేము ఇలా దీనికి మేము ఇచ్చిన సింబల్ ఏంటంటే ఫినిక్స్ పక్షి ఉంటుంది కదండి, మీకు స్టోరీ తెలుసో లేదో. ఫినిక్స్ పక్షి ఏంటంటే అది చనిపోయిన తర్వాత దాని బూడిదలోంచి మళ్ళీ తను ఫామ్ చేసుకుంటూ తను ఏర్పరచుకుంటూ, అంటే చనిపోయినప్పుడు ఎప్పుడైతే బూడిద అవుతుందండి, బూడిదలోంచి మళ్ళీ అది తన రెక్కల్ని మళ్ళీ ఏర్పరచుకొని తన బాడీని అంతా ఏర్పరచుకుంటూ మళ్ళీ అది బతుకుతుంది అనమాట. సో ఫినిక్స్ పక్షికి ఇన్ఫైనైట్ అని చెప్పేసి ఒక ఇన్ఫైనైట్ సింబల్తో కూడా పెట్టారు. బాగుంది. సో గెలిపోవటంతో మాకు పని లేదు, మేము పోరాడుతూనే ఉంటాము, అన్లిమిటెడ్గా పోరాడతాము, అన్లిమిటెడ్గా సాహసాలు చేస్తాము, అన్లిమిటెడ్గా ప్రేమిస్తామని ఆదిత్య ఓం గారు చెప్పింది చాలా మంచిగా అనిపించింది. తర్వాత టీం వచ్చేసి నిలబడి వాళ్ళు చెప్తారు నిఖిల్ టీం. మాది కెరటం అని పెట్టుకున్నాం. కెరటం అంటే ఎన్ని ఆటుపోటులు వచ్చినా ఏమన్నా సరే ఎటువంటి వాటినైనా ఎత్తేయగలవు కెరటాలు. సో కెరటాన్ని ఎదురెళ్ళి ఎవరు సముద్రాన్ని దాటలేరు అంటే వీళ్ళందరూ జోకులు వేశారు. మేము సముద్రాన్ని దాటానికి హెలికాప్టర్ వాడతామని చెప్పి చాలా జోకులు వేశారు. సో ఇలా 3 నేమ్స్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ చెప్తారు, వీటిని తీసుకెళ్ళి మీ రూమ్లో ఎక్కడైనా అతికించుకోండి అని చెప్పినప్పుడు అందరూ డోర్స్కి, అంటే ఒక గ్లాస్ డోర్స్ ఉన్నాయండి, సైడ్ డోర్స్. సో ఆ డోర్కి సైడ్గా ఉన్న గ్లాస్ దగ్గర అందరూ స్టిక్ చేసుకున్నారు. సో దాంతో ఆ 3 నేమ్స్ అనమాట. అఖండ, ఇక నుంచి అఖండ, అంతులేని వీరులు, కెరటం అని పిలవాలి. వాళ్ళ క్లాన్ నేమ్స్ అనమాట. వాళ్ళ క్లాన్ నేమ్స్ని, అంటే వాళ్ళ సమూహాల నేమ్స్ని ఇలానే పిలవాలి. సో ఇది అయిపోయిన తర్వాత యష్మి వీళ్ళందరూ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వస్తారు. బయటికి రాగానే చెప్తారు, ఇలా వర్క్స్ వచ్చాయి, ఇలా మనం షేర్ చేసుకోవాలని చెప్పినప్పుడు అక్కడ విష్ణు కొంచెం ఫీల్ అవుతుంది, సీత కొంచెం ఫీల్ అవుతుంది. సో తర్వాత యష్మి టీం వాళ్ళు వెళ్ళి కీస్ వచ్చినట్లున్నాయి, ఆ చాక్లెట్స్, కూల్ డ్రింక్స్తో ఒక చిన్నది అక్కడ పెట్టారండి. అంతకుముందు సీజన్లో లాగా ఒక చిన్నది గ్లాస్ బాక్స్లో పెట్టి దానికి లాక్ వేసి ఉన్నది. సో అది వచ్చినట్లుంది కీ వాళ్ళకి. ఆ కీ తీసుకొని ఓపెన్ చేసినప్పుడు కూల్ డ్రింక్స్ ఉన్నాయి. సో ఆ కూల్ డ్రింక్స్ తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేద్దామని గ్లాసులలో పోసుకున్నప్పుడు, అంటే మాజా బాటిల్ లాగా అనిపించాయి అవైతే. సో వాటిని కిచెన్లోకి వెళ్ళి అందరు గ్లాసెస్లో పోసుకుంటారు. సో అప్పుడు ప్రేరణ పోసిన తర్వాత ఆ ఎంటీ అయిన బాటిల్ని ఏం చేస్తుందంటే డస్ట్బిన్లో వేస్తుంటే, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు కదా, ఇక్కడ నుంచి వాళ్ళే కదా మన పనులు చేసేది అన్నప్పుడు కామెడీగా ప్రేరణ ఏం చేసిందంటే డస్ట్బిన్లో వేసిన బాటిల్ తీసి మళ్ళీ టేబుల్ మీద పెట్టింది. సో ఇక్కడ అభయ్ గారు ఆ విషయాన్ని అందరూ నవ్వుకున్నారు అక్కడ. అప్పుడు ప్రేరణ అంటది, పదండి మనం బయటికి వెళ్ళి చిల్ అవుదాం పదండి అని చెప్పేసి గ్లాసులు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అబ్బాయి ఏం చేస్తాడంటే సీతను పిలిచి, అరే ఒక జోక్ జరిగిందిరా అని, వాళ్ళిద్దరు ర్యాప్ బాగుంటుంది సీత అండ్ అబ్బాయి గారిది. అరే ఇలా జరిగిందిరా ప్రేరణను వద్దురా, వాళ్ళు కదా తీసి తను కానీ మళ్ళీ డస్ట్బిన్లో వేసింది అంటే సీత కూడా నవ్వుకుంటూ వెళ్ళి ఆ టేబుల్ ఉన్న దాన్ని డస్ట్బిన్లో వేసింది. సో ఇక్కడ అంతా ఫన్నీగా జరిగింది, సీత ఇక్కడ నవ్వింది, అంతా బాగానే ఉంది. సో ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఏమైందంటే అబ్బాయి గారు వచ్చేసి ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటారు. సో ఆమ్లెట్ వేసుకుంటూ ఉన్నప్పుడు ఆ టైంలో సీత తింటూ ఉంటుంది. సో అప్పటికి విష్ణు ఇరిటేట్ అవుతూ ఉంటుంది, వీళ్ళందరికీ చేయడానికి వచ్చింది ఇది కాదు కదా, గేమ్ అంటే ఇది కాదు కదా, నాకు ఇంట్రెస్ట్ పోతుంది, నాకు విన్ అవుతామా లేదా అనిపిస్తుంది, ఏంటి బిగ్ బాస్ ఇలా ఇవ్వడం ఏంటి, మేము ఇంతమంది ఉంటే ఇలా ఇవ్వడం ఏంటి అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. సో మళ్ళీ నైన్కి ఏమని ఫీల్ అవుతుందంటే వీళ్ళు విన్ అయిందే రాంగ్ వేలో విన్ అయ్యారు, అలాంటిది ఇన్ని ఇచ్చారు, నాకు అక్కడే కోపం వచ్చింది కానీ నేనేం చేయలేకపోయా అని చెప్పేసి నైనిక ఫీల్ అవుతూ ఉంటుంది. అందులో నైనిక ఇక్కడ కోపం ఏంటంటే నిఖిల్కి కుకింగ్ ఇచ్చి మిగతా వీటిలన్నీ ఇచ్చారు, వాళ్ళకు కూడా కొన్ని ఇవ్వచ్చు కదా అని తను. కానీ అక్కడ నిజం చెప్పాలంటే నిఖిల్ టీం ఇంకేం ఆడలే కాబట్టి వాళ్ళ ముగ్గురికి అసలు కుకింగ్ ఇవ్వడం అనేది కరెక్ట్ అని నాకు అనిపించింది, నా ఒపీనియన్ ప్రకారం. కానీ ఇక్కడ నైనిక కొంచెం ఫీల్ అయిపోయింది. సో నైనిక ఏంటంటే వీళ్ళు ప్రాపర్గా ఆడలేదు, స్పోర్టివ్గా తీసుకోలేదు సారీ అండి అని ఫీల్ అవుతుంటుంది. సో ఇక్కడ చిలికి గాలివాన్ అన్నట్లు అబ్బాయి వెళ్ళి అక్కడ ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటాడు. సో అబ్బాయి వెళ్ళి ఆమ్లెట్ వేసుకుంటూ ఉన్నప్పుడు తను అంటుంది అనమాట, అట్లా మీరు వంట చేసుకోకూడదు కదన్నా, చేస్తే అన్ని పనులు చేయాలి కదా అని చెప్పేసి సీత అంటుంది. సో తను చేస్తుంది ఏంటి అక్కడ, తన ఆమ్లెట్ తను వేసుకుంటున్నాడు, మొన్న ఫైట్ జరిగింది కూడా దాని గురించే కదా, తన ఆమ్లెట్ తను వేసుకుంటున్నాడు, పోనీ వీళ్ళనే వేయమని చెప్పినా అయిపోతుంది అబ్బాయి గారు, కానీ తను ఎందుకు అలా అనుకొని తనంతటి తనే వేసుకుంటున్నప్పుడు సీత అంటది,
అలా ఎట్లా చేస్తారు, చేస్తే అన్నీ చేయాలి కదా అంటే, నేను ఎందుకు చేస్తాను, మీరు కదా చేయాల్సింది, ఎవరికి పనిష్మెంట్ వస్తే వాళ్ళకి, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ సీత కావాలనే ట్రిగ్గర్ అయిపోయిందండి. ఇక్కడ నాకైతే తెలిసి సీతదే తప్పు. వాళ్ళు విన్ అయ్యారు, ఎలా విన్ అయ్యారు అనేది మనకు అనవసరం, కానీ విన్ అయిన వాళ్ళకి బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ప్రకారం వాళ్ళు వెళ్ళిందే బిగ్ బాస్ హౌస్లో రూల్స్ పాటించడానికి. వాళ్ళు ఎలా అయినా ఇంతకుముందే చేయలేదా, ఇంతకుముందు వాళ్ళు ఎవరు, రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3లో చూసినప్పుడు రాహుల్ వాళ్ళు చేశారు, ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు, పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ చేస్తూనే ఉన్నారు. నువ్వు అన్నిటికీ ఓకే అనుకుని నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ విష్ణు అని సీత బాగా ఫీల్ అవుతున్నారు, మేము చెయ్యం, మేము మాకు ఎక్కువ అయిపోతుంది అని చెప్పి. సో అలా చిలికి చిలికి ఇద్దరు క్లోజ్గానే ఉంటున్న అభయ్ అండ్ సీత మధ్య గొడవ అయింది. సో గొడవైనప్పుడు ఈయన ట్రిగ్గర్ అయిపోయి అభయ్ గారు ఏమన్నారంటే, ధమాక్ ఉండాలి, ఆమె ఏం మాట్లాడుతుంది, నేను నా ఆమ్లెట్ కోసం వచ్చే, ఇది కూడా నేను నా ఓన్గా నేను వేసుకుంటున్నాను అంతే, ఇది మీకు పనిష్మెంట్గా ఇచ్చినప్పుడు మీరు అదే ఫాలో అవ్వాలి అంటే, మేము ఇక్కడ మీకు చేయడానికి వచ్చామా అంటే, మేము కూడా చేయడానికి రాలేదు, ఎవరికెవరు చేయడానికి రాలేదు, బిగ్ బాస్ ఇచ్చారు కాబట్టి చేయాల్సిందే, ధమాక్ ఉందని మళ్ళీ రెండోసారి కూడా సీతను అనగానే ఇంకా ఏడ్చుకుంటూ భోజనాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మణికంఠ, సోనియా వీళ్ళందరూ బతిమలాడతారు. లేదు లేదు నేను ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చి తింటాను వెళ్తూ ఉన్నప్పుడు వెనకాల మణికంఠ వెళ్తాడు. సో తను వాష్రూమ్ ఏరియాలోకి వెళ్ళిపోయి ఏడుస్తుంది. అప్పుడు అబ్బాయి చెప్తాడనమాట, అరే మనకు మాత్రమే అలా చేయాలని ఉండదు కదా, బిగ్ బాస్ ఇచ్చినప్పుడు రూలే, అయినా అప్పటికి చేస్తూనే ఉన్నాము, అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి, నేను వెళ్ళి అవి తీస్తున్నాను కానీ వాళ్ళని పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను అని అంటాడనమాట. సో సీత అయితే అన్నం తింటూ ఏడుస్తూ అబ్బాయి గారితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఈ బాటిల్ విషయం తీసుకొచ్చింది. మా ముందే ఆ బాటిల్ ఏమో డస్ట్బిన్లో వేశారు, డస్ట్బిన్లో తీసుకొచ్చి మళ్ళీ టేబుల్ మీద పెట్టారు, డస్ట్బిన్ ఎలా కనపడుతున్నాం మేమని చెప్పేసి ట్రిగ్గర్ అయింది. మరి ఇదే విషయాన్ని ఇంతకుముందే అడిగినట్లయితే బాగుండేది, అబ్బాయి గారిని అన్న ఎందుకు ఇలా జరిగిందని అప్పుడే సీరియస్ అయితే బాగుండేది. అప్పుడు జోక్గా తీసుకుంది, తను ఒక రౌండ్స్ వేస్తూ సీతకి చెప్తూ ఉన్నప్పుడు తను కూడా ఇద్దరు ఇలా చట్టపట్టాలు వేసుకొని రన్ చేసుకుంటూ ఒక రౌండ్లు వేసుకుంటూ చాలా జోవియల్గా స్పోర్టివ్గా తీసుకున్న సీత మళ్ళీ గొడవ రాగానే ట్రిగ్గర్ అయిపోయి ఆ విషయాన్ని దాన్ని వేరే రకంగా చెప్తూ వచ్చింది అందరికీ. ఇంకో ఇలా చేశారే అలా చేశారని చెప్తూ ఉంటే అది కరెక్ట్గా అనిపించలేదు. ఇక్కడైతే ఈ విషయంలో మాత్రం సీతదే 100% తప్పని నాకైతే అనిపించిందండి. మరి మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. సో సీతదే ఇక్కడ నాకు తప్పు అనిపించింది. నువ్వు అక్కడే ఖండించినట్లయితే అయిపోయేది, కానీ ఎందుకు బాటిల్ తీసి అక్కడ పెట్టి ఆ విషయాన్ని అప్పటి వరకు తీసుకురాకుండా తర్వాత తను వేరేలాగా వివరించడం అనేది చాలా తప్పండి. సో ఎందుకంటే అది చేసామని కూడా ఆ అబ్బాయి ప్రేరణ గురించి అక్కడ చెప్తూనే ఉన్నాడు, వాళ్ళు చెప్పకుండా ఉండొచ్చు, కానీ ఎందుకు చెప్పాడు, షేర్ చేసుకున్నాడు, ఇదంతా ఒక స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పారు. సో అదే విషయాన్ని ఆ అబ్బాయి ఫీల్ అవుతూ మళ్ళీ రేపటికి అందరూ మామూలుగానే అవుతారులే, పృథ్వీ అంటాడనమాట, వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు వర్క్ చేయడానికి, కష్టంగా ఉందని ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చినప్పుడు చేయాల్సిందే కదా, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చేయకపోతే నేను తర్వాత ఒకవేళ ఎప్పుడైనా ఓడిపోయాను అనుకో అప్పుడు నేను చేయను అని చెప్పేసి పృథ్వీ అంటాడు. అప్పుడు యష్మి వచ్చేయమంటుంది అంటే, మీరు లైట్ తీసుకోండి, వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళు ఫీల్ అయినా సరే వాళ్ళే చేయాలి, ఫీల్ అవ్వకపోయినా వాళ్ళే చేయాలి, అబ్బాయి గారు మీరు లైట్ తీసుకోండి అని చెప్పినప్పుడు అప్పుడు అబ్బాయి అంటాడనమాట, రేపటికి అంతా సెట్ అయిపోద్ది, మళ్ళీ మామూలుగానే అవుతాం అని చెప్పినప్పుడు సీత బెడ్ ఏరియాలో వచ్చేసి పక్కనున్న నయనికాతో అంటుండిద్ది, ఏమని, బాటిల్ అయితే అలా తీసి అలా పెట్టారు, నాకు అది నచ్చలేదు, మరి అప్పుడే చెప్పాల్సింది, శేఖర్ భాష అన్న ఒక్కరే చేస్తున్నారు, మిగతా ఎవరు చేయట్లేదు, ఇట్లా చేస్తున్నారు, ఇలా చేస్తూ ఉంటే ఇంక నేను ఎప్పుడు గేమ్ ఆడాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. సీత ఇక్కడ చాలా కొంచెం ఓవర్గా నాకైతే అట్లా అనిపించిందండి. ఇప్పుడు సీత ఒకవేళ విన్ అయినా వీళ్ళైనా చేయాల్సిందే, యష్మి వాళ్ళు ఎవరైనా చేయాల్సిందే కదా వెళ్ళినప్పుడు. సో అది తప్పదు కదా, బిగ్ బాస్ రూల్ అంటే రూలే, చేసిన తర్వాత నెక్స్ట్ టైం నీకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి, ఎవరైనా అంతే కదండి, విన్ అయినప్పుడు విన్నింగ్ హ్యాపీనెస్లోనే ఉంటారు, లూజ్ అయినప్పుడు లూజింగ్ బాధలోనే ఉంటారు, కానీ అంత హైప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆదిత్య ఓం గారు కూడా ఓడిపోయారు కానీ మరీ అంత హైప్గా అయితే ఏం తీసుకోలేదు, ఆయన చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు, మనకంటే కూడా ఏమీ అందులో ఫీల్ అవ్వలేదు, చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు, కానీ విష్ణు అను సీతనే ఎక్కువ ఫీల్ అయిపోయారు, కొంచెం కొద్దిగా ఓవర్గా రియాక్ట్ అయ్యారని నాకు అనిపించిందండి. సో తర్వాత చూస్తే ఇక్కడ ఒక చిన్న ఫన్నీ మూమెంట్ జరిగింది, అదేంటంటే బయట ఉన్న సోఫా ఏరియాలో పృథ్వీ, ఆదిత్య ఓం గారు, నిఖిల్ గారు, అబ్బాయి గారు, ప్రేరణ, శేఖర్ భాష గారు వీళ్ళందరూ కూర్చొని ఉంటారు.
సోనియా ఈరోజు అంతా ఎందుకో డల్గా ఉందండి. సోనియా మాత్రం ఒక్కతే లోపల హాల్ ఏరియాలో కూర్చొని ఉంటుంది. మనకి హాల్ ఉంది కదండి, సో సోఫా ఏరియా దగ్గర ఉంటుంది. వీళ్ళందరూ బయట కూర్చొని ఉంటారు. సో ఆ మూమెంట్లో ఏం జరిగిందంటే, యష్మి వీళ్ళందరూ ఉంటారు. ఆ మూమెంట్లో ఏం జరిగిందంటే, పృథ్వీ సేమ్ ఇదే చెప్తున్నాడు, రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళు చేయనంటున్నారు, వాళ్ళు చేయకపోతే ఎలా చెప్పాలి, చేయాలి కదా అని చెప్పేసి పృథ్వీ గారు ఆదిత్య ఓం గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే విన్నారు సరే నేను వెళ్ళి పడుకుంటాను రా అని అన్నారు. అనగానే పృథ్వీ ఫీల్ అయ్యాడు, ఇక్కడ హర్ట్ అయిపోయాడు. నేను మాట్లాడుతూ ఉంటే మీరు వెళ్ళిపోతారా, మీరు డిస్రెస్పెక్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడినప్పుడు, సరే సారీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పేసి కూర్చుంటే పృథ్వీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ నేను ఇప్పుడే చెప్పాను, నా మూడ్ పోయింది అంటాడు. అనగానే ఆదిత్య ఓం గారు లేదు చెప్పు నేను వింటాను అని చెప్పేసి, అప్పటికే ఆదిత్య ఓం గారు మొహం అంతా నిద్ర వస్తుంది. పాపం పృథ్వీ ఏమో ఎక్సైట్ అయిపోయి చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ నేను చెప్పను హర్ట్ అవుతాడు. తర్వాత ఆదిత్య ఓం గారు లేదు రా నువ్వు చెప్పు నేను వింటాను అని చెప్పేసి బలవంతంగా కూర్చుంటాడు పాపం ఆదిత్య ఓం గారు. అప్పుడు అందరూ మెల్లమెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరి వర్క్స్లో వాళ్ళు ఎవరో హాల్లోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ డిస్కషన్ అనమాట. నిఖిల్ బాగా యాక్ట్ చేసి చూపిస్తాడు. అందరూ నవ్వుతుంటే సోనియా అడుగుతుంది ఏమైంది నవ్వుతున్నారంటే, బయట సోఫాలో పృథ్వీ ఆదిత్య ఓం ఉన్నారు. ఓం అన్నకి నిద్ర వస్తూ ఉంటే పృథ్వీ ఆపి మరీ మాట్లాడుతుంటే నేను వెళ్ళిపోతాను, నువ్వు నన్ను డిస్రెస్పెక్ట్ చేస్తావా, కూర్చో అని చెప్పేసి బలవంతంగా కూర్చోబెట్టి అన్నకి పాపం వాయిస్తూనే ఉన్నాడని చెప్పేసి అక్కడ జోకులు వేస్తారు. అప్పుడు నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ప్రేరణ ఇప్పుడు నువ్వు వెళ్తుంటే ఉండు నేను మాట్లాడాలి అనగానే సారీ పడుకుంటా అనగానే నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావా అని చెప్పేసి మంచిగా యాక్ట్ చేశాడండి ఇక్కడ నిఖిల్. సో ఇక్కడ ఒక ఫన్ జనరేట్ అయింది. సో బాగుంది. తర్వాతకి అప్పటికి ఓం గారి నిద్రకి వస్తూ నిద్రపోవాలని చూస్తూ ఉంటే అప్పుడు పృథ్వీ వదిలేసాడండి. అప్పుడు ఆదిత్య ఓం గారు ఐ లైక్ యూరా అంటారు. మరి వదిలేస్తున్నందుకు మరి ఏమో తెలియదు కానీ ఐ లైక్ యూరా అంటే పృథ్వీ కూడా ఐ లైక్ యూ అన్నా అని చెప్పేసి చెప్తాడు. అక్కడ నుంచి మెల్లగా ఓం గారు వెళ్ళిపోయి నిద్రలోకి వెళ్ళిపోతారండి. సో ఇలా ఈరోజైతే ఎపిసోడ్ ఇలా ఫన్నీగా జరిగింది. సో కొంతమంది ఏమో హ్యాపీనెస్లో మంచి లగ్జరియస్ రూమ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే కొంతమంది ఏమో హ్యాపీనెస్లో ఉన్నారండి, విన్ అయిన మూమెంట్లో ఉన్నారు. సో కొంతమంది అయితే అంటే అంతులేని వీరులు ఉన్నారు కదా, అంతులేని వీరులు మాత్రం డీలా పడిపోయి ఫ్రస్ట్రేషన్లో కొంతమంది, రేపు నుంచి ఇన్ని వర్క్స్ చేయాలనే బాధలో కొంతమంది ఉన్నారు. సో అటు ఇటుగా మధ్యస్థంగా ఉండి తటస్థంగా ఉంది మాత్రం నిఖిల్ టీం అండి, కెరటం టీము. సో ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడ్ అయితే. మరి రేపు నామినేషన్స్లో ఆల్రెడీ జరిగాయి కదండి, నామినేషన్స్లో మరి రేపు వీకెండ్ కాబట్టి నాగార్జున గారు వస్తారు, వాళ్ళు ఏమేమి మిస్టేక్స్ చేశారో చెప్తారు, అలాగే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారండి. సో నేనైతే బేబక్కేమో అని అనుకుంటున్నాను. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఫస్ట్ వీక్ కదా మనం డిసైడ్ చేయలేము. ఎవరికి ఫ్యాన్ బేస్ ఉందో లేదా ఫ్యాన్ బేస్ స్టార్ట్ అవుతుందో లేదా పిఆర్ టీంల వల్ల విన్ అవుతారో తెలియదు కానీ చూద్దామండి. రేపు వీకెండ్లో నాగార్జున గారు మరి ఏం చెప్తారో, ఎలా సజెషన్స్ ఇస్తారో లేకపోతే ఎలా పాయింట్అవుట్ చేస్తారో రేపు చూద్దాము. సో ఇదండి ఈరోజు ఎపిసోడు. సో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ సజెషన్స్ కామెంట్ రూపంలో ఇవ్వండి. సో థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్.